హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళది మళ్ళీ ఇంకో వీడియో తీసేద్దాం. ఇప్పుడైతే మనం మళ్ళీ లోన్ ఫాల్ ఆడదాం. ఇప్పుడు లోన్ ఫాల్ కొన్నిసార్లు తర్వాత అంటే మా ఫ్రెండ్స్ నేను ఎప్పుడైనా ఫస్ట్ మనం ఒక 5 మ్యాచెస్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేద్దాం. ఫస్ట్ 5 మ్యాచెస్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేసి తర్వాత మనం ఏదైనా చేసుకోవచ్చు. గైస్ నాకేంటే డిమ్ లైట్ పడుతుంది. గైస్ డిమ్ లైట్ పడుతుంది. నేను చూసేద్దాం ఒక నిమిషం ఆగండి. నేను అక్కడ కొడుతున్నా, నాకు అక్కడ కొడుతుండే పిల్లగాడేమో. షేట్ సూపర్ ఉన్నాయి సార్, ఇయ్యేసాం అందరికి. ఇప్పుడైతే నాకు పుస్తకం వచ్చేసి అనమాట. డిమ్ లైట్ అంటే నాకు ఎందుకు, డిమ్ లైట్ లేకపోతే నాకు ఎందుకు అన్నట్టు. ఇలాంటి టైంలో అయితే స్నో బాల్ అయితే వేసేస్తున్నాం. అడిగైతే నాకు తెలిసి డ్యామేజ్ పడుతుంది. అందులో మనం మెడికేట్ వేసేసుకున్నాం. ఆడైతే ఇంకా బయటికి రావట్లా. మెడికేట్ వేసేసుకుంటే మనకు కాస్త కొంత గైస్ చేసేసుకున్నాం గైస్. నైస్ బ్రో, నువ్వు ఎంత బాగా తీసుకున్నా ఇదే ఎంత బాగా తీసుకున్నావా? నాకు తెలిసి అదే చేసి ఉండవు అవి. సరే గాయస్, ఇప్పుడైతే మన అసలు నాకు పిచ్చగా బాధ వస్తుంది. ఎందుకంటే ఎంత మా ఫ్రెండ్స్లో 100 రూపీస్ కంటే రివైవ్ పడిద్దంట, ఆటోమేటిక్ రివైవ్. ఫస్ట్ ఏమో అందరూ ఓడిపోయి మళ్ళీ లాస్ట్లో నన్ను అంటే అల్లే నూబుగా మళ్ళీ నన్ను నూబుగా అంటున్నాను పిచ్చోళ్ళగా. నాకంత జీబడిపోడు, మరి వాళ్ళకంత జీబడిపు ఉండాలి. నేనేం తప్పు చేశా అంటే ఫస్ట్ వెళ్ళా దిగా, అందరూ పడ్డారు, నేను ఆడో దిగా. చూస్తే 100 రూపీస్ కంట టీమ్ రివైవ్ పడిద్దంట. నాకు చెప్తుండ్రు, నాకు పిచ్చిలేసి రబ్బో ఇద్దరు పడ్డారు. అయితే ఇంకా స్వాహ. ఆగండి ఫ్రెండ్స్ ఒక్క నిమిషం, నాకేంటి అసలు చాలా ఇంకా గాయస్ మళ్ళీ వచ్చేసా. నాకు ఫేవరెట్ గన్ వస్తుంది చాలు గాయస్, నాకు ఇంకేమవుద్దు. అదైతే షార్ట్ గన్స్ ఏ గన్ అయితే నాకు ఏ గన్ పడలేదు. ఒక్క కాలంటే మీరు M190 తెచ్చి నేను ఆడేస్తాను, కాకపోతే నాకు షార్ట్ గన్ ఒకటే. హెడ్‌షాట్ పడింది. అయితే నీకు పడింది రా, అలా అలా నీకు అమౌంట్ వేస్తుంది కానీ నాకు అసలు అరే అమౌంట్ ఆడబెట్టాను గాయస్. ఇక్కడ పెట్టాను ఫస్ట్లో. ప్లీజ్ బ్రో డెజర్ట్ ఈగల్ బ్రో. EMB M590 EMP M590 చాలు. కొట్టేసుకోవచ్చు లాంగ్ షాట్ చాలా లేకుండా. మనమైతే నెక్స్ట్ మ్యాచ్ అయితే BR ఆడేద్దాం గాయస్. నాకైతే ఎలిమినేట్ చేసేసారు గాయస్. ఎలా అంటే ఒక్కని కొట్టేటప్పుడు ఇంకొకటి వెనకాల వచ్చి కడితే నోబుగాడు అన్నట్టు. నాకు తెలిసి ఆడో డోర్ డే అంట గాయస్. నాకు తెలిసి ఆడే అనుకుంటా మా టీము. కాదు మా టీము ఇది మాఫియా బాయ్స్ అంట ఎవడో. నాకైతే నేనైతే డోర్ డే అనమాట. అయిపోయింది కానీ ఇప్పుడు అయిపోయిందిరా మీరు. నాకు అసలు ఏం తేడా లేకుండా ఆడక్కనే. డబల్ టెక్ దనా గాయస్, ఇద్దరు వస్తే అట్ట గాయస్. అసలు కొట్టదా అన్న డిమ్ లైట్ పడుతుంది. నాకేంటి అసలు డిమ్ లైట్ పడుతుంది. నెక్స్ట్ మ్యాచ్ అయితే మనం BR ఆడేద్దాం. ఒక్క 5 minutes నాకు వస్తాం. వెయిట్ చేయరా. డెసిడీకెళ్ళి బాబాయ్. నా ఫేవరెట్ గన్ అయితే వచ్చేసింది. ఇందాక CS ఒకటి మా ఫ్రెండ్స్ ఆపి అన్నారు. ఎందుకంటే
అలా వస్తే ప్రో ప్లేయర్స్ కాదంట, న్యూ ప్లేయర్స్ కాదంట. మరి అట్లా అంటావు అయితే మొన్న నాతో ఎందుకు ఫ్రీ ఫైర్ అన్నట్టు వాళ్ళందరూ చచ్చిపోయి నాకు ఎందుకు చెప్పినట్టు నాకు ప్లేస్ కదా. వీళ్ళైతే నాకు వేసేస్తుంది. డున్ 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 అని వేసేయాలి మనం. ఇప్పుడు ధర 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 మా దగ్గర నీ పనే ఇప్పుడు నీకు పనే అంటే పనే. ధర ధర వడ్డీ ఇప్పుడు నీకు సంగతి నా చేతిలో నీకు పని పడింది. తీసుకో. షాట్ ఇప్పుడు ఫ్లెక్సీ మేము నోట్లో సరిగ్గా ఆడబ్బో. హెచ్చాడ్లు కొట్ట 2 ఇద్దరు హెచ్చాడ్లే. స్టార్టింగ్ గేమ్ హెచ్చాడే కొట్టా, మళ్ళీ ఇప్పుడు మధ్యలో గేమ్ హెచ్చాడే పడింది అందరికి. నా మీద బాగా పడ్డావా బిడ్డ? నా తెలిసి ఆడుతున్నా గాయస్. సాయిరామ్ నాకు చేస్తుండుగా. నాడితే నా కోసం గ్లూ వాల్ వేసిండు. వేసాడే థ్యాంక్స్ అంత తెచ్చి నోబుగా. మామిడి థింగ్. సూపర్ గైస్. ఒక్క 2 minutes నాకు సాగండి. ఇప్పుడు ఒక్క 2 minutesలో ఆ బ్రైట్నెస్ ఎందుకు రావట్లేదు చూసి వస్తాయి సార్. బ్రైట్నెస్ పెడితే మన నాపే కూడా ఎప్పుడుండు. థ్యాంక్ యూ గైస్ నాకు సజెస్ట్ చేసినందుకు. నాకు ఒకసారి డిమ్ లైట్ పడుతుంది అవుదా, అది ఏందో మరి వీడియో తీసేటప్పుడు డిమ్ లైట్ పడుతుందో లేదో చూసేద్దాం. అయితే లైట్ లేకపోతే అలా అవుతుందో చేసేద్దాం. బెర్ముడాకి అయితే వచ్చేసాం అనమాట. బెర్ముడా బాటో అనమాట దాని పేరు. లోడింగ్ ట్రైనింగ్ ఫస్ట్ లోపలికి వెళ్ళి అసలు చింపడం అంటే నాకు డేటా అవుతుంది అంటే నాకు అర్థమైంది. ప్రాబ్లం వచ్చేసి నా ఫోన్లో కాదనమాట. నేనే కానీ తీసుకోలే నాలో అది. జస్ట్ నాకైతే లాగ్ అయిందనమాట. నాకైతే మా ఫ్రెండ్స్ ఇక్కడ ఆడుతున్నారు యాక్టివేటర్ చేసేవా. వీళ్ళైతే నాకు పిచ్చ కోపం వచ్చేసింది. నాకైతే ఇప్పుడు ఆడేద్దాం. ఆడదాం సింగిల్ ఆడదాం. గేమ్ ఆడదాం. గైస్ మనమైతే సార్ బోయ కొడితేనే నాకు ఏదైనా. గైస్ మనం అయితే ఇప్పుడు బాగా ఆడేసాలన్నమాట. నా ఛార్జింగ్ అయితే చాలా తక్కువ ఉంది. అయితే మా ఫ్రెండ్స్కి అయితే మెసేజ్ పెడదాం. మనకైతే ఇప్పుడు బ్యాటరీ బెడ్మిలో పడిందా? డిమ్లెట్ పోయింది గైస్. గైస్ నా దాంట్లో ఎందుకు లాగ్ అవుతుంది బాగా. ఈసారి పిచ్చ లాగ్ అవుతుంది. నాకు జంప్ మార్క్స్ అయితే పడిపోయింది అన్నమాట.
అండ్రా ఇప్పుడు పోయి ఆడదిందామంటే పీక్ అవి జాయింగే ప్లీజ్ గైస్. ఇప్పుడైతే మనం అయితే పీక్ వెళ్తున్నాం అనమాట. పీక్ అయితే నా ఫేవరెట్ ప్లేస్ అనమాట. ఎవడు రాకపోయినా సరే సింగిల్కైనా ఆడుకుంటా కావాలంటే. ఎవడు వచ్చినా రాకపోయినా నేను బరిమూడు అయితే పీకే ఫస్ట్ దిగుతా. అదే నెక్స్ట్ ఇయర్ అది మన రిఫైనరీ దిగితే ఏదో ఆడబడితే ఆడని దిగుతా. టీవీ అంటే సోలార్ పడితే టీవీ టవరే. ఎందుకంటే ఈ చోట్ల దిగితే కనుక నాకు ఎక్కువ కిల్స్ పడతాయి. ప్లస్ అదే కాక గట్టి కొట్టేసుకోవచ్చు అనమాట. ఎవడు వచ్చినా పర్లేదు పిల్ల బచ్చగల అన్నట్టు ఆడేస్తాను నేను. నాకు ఎవడు వచ్చినా రాకపోయినా సరే నా ఆట నాదే. ఎవడున్నా సరే నోబుగాలు ఉన్నా సరే నా ఆట. ఎవడున్నాడే సాయి గైస్ ఎవడో ఇక్కడ ఉన్నాడు. ఎవడో తెచ్చేద్దాం ఫస్ట్ వెళ్ళి. నా ఫేవరెట్ MP40 అయితే పడేసింది ఆడ. ఏంద్రా MP14 ఎలా పడేసినట్టుంది. నాకు వస్తుంది ఏడ గాయస్ వస్తున్నా. ఫస్ట్ బ్యాగ్లో అను అంటాడు ఇవి తీసేద్దాం. తర్వాత మనకు కావాల్సిన ఇవి అయితే తీసేసుకుందాం. నేనైతే బాగానే ఉన్నాయి గాయస్. మనకైతే ఎవడు కనపట్లేదు ఏందో. ఎవడో లేనట్టున్నాడు నాకు తెలిసి. ఓకే దొరికింది. వస్తున్నా కొట్టేసిండ నేను కూడా. సూపర్. మనం ఓడిపోతే ఓడిపోయాం. ఇది మనతో ఎందాకన్నా ఉంటాయి కదా. నాకు పిచ్చలాగా అవుతుంది గాయస్. ఓడిపోయాం గాయస్. అసలు వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. మళ్ళీ ఆడదాం. మా టీంలో ముగ్గురు దిగారు. కామెడీ కాదు విచిత్రం. ప్రొటెక్షన్ పడగలాల్సింది పడింది గాయస్. నేను ఈ మధ్య స్టార్ట్ చేశాక ఫ్రీ ఫైర్ మళ్ళీ. సరే ఫస్ట్ అయితే నేను చెప్తున్నాగా ఇప్పుడైనా ఎవడిచ్చినా ఉన్నా లేకపోయినా మనం మాత్రం పెచ్చగా ఆడాల్సిందే. ఆడు మీ బెస్ట్ ఫ్రెండ్ అయినా కానీ మీ ఆట మీదే అంతే. ఖేల్ ఖతం. సడన్గా వచ్చేస్తున్నాయి కదా. నలుగురు అయితే పడ్డాను గైస్ ఈసారి. గైస్ నాకైతే ల్యాగ్ అవుతుంది ఎందుకో తెలియదు. నేనైతే వచ్చాక రివర్స్లో పెట్టినానా. నేనైతే పీకే గైస్. ఈడ ఆడ దింపనా బ్రో ఆడ దింపుతున్నావు బ్రో. రివర్స్ ఆడ దింపడు. ఇప్పుడు అన్ఫాలో కొట్టి ఆడికి వెళ్దాం అనుకున్నా మనం ఆడనే పడతాం. నా మూర్ఖత్వం. పీగిలో దింపుతాడు అనుకున్నా. ఆడైతే పీగిలోనే దిగిపోయాడు అనమాట. అబ్బో నేను గెలిచినట్టేలే. పోయిన మ్యాచ్లో కూడా అంతే. ఆడ దిగిన ఆడ నుంచి పరిగెత్తే మా ఫ్రెండ్స్ ఇస్తా వాళ్ళు పెద్ద పోటుగాలనే డచ్చిలు కొట్టి ఓడిపోయినరు. నేనైతే ఫస్ట్ మంచి గన్స్ ఆడ గన్ దొరికింది. నాకు కావాల్సిన మంచి గన్ దొరికింది గాయస్. వాడు ఉన్నాడా. గాయస్ అట్ట కొట్టిందో నాకే తెలీదు. నాకైతే ఒక కిల్లు పడిందా. ఆడికి వెళ్ళిపోయింది ఈ అమ్మాయి అయితే. బ్రో రివైవ్ ఇచ్చే బ్రో ప్లీజ్ బ్రో రివైవ్ అండు బ్రో. రివైవ్ బ్రో ఆడికి వెళ్ళి బ్రో. నాకు ఒక కిల్లు పడిద్ది బ్రో. ఒక కిల్లు అయితే పడిద్ది బ్రో. నీకు కూడా పడిపోయింది కదా బ్రో కిల్లు బ్రో. అసలు నా కిల్లు నాకు కావాల్సిందే బ్రో. అసలు
బ్రో ప్లీజ్ రివైవ్ బ్రో నాకు రివైవ్ పడండి బ్రో రివైవ్ బ్రో ప్లీజ్. నాకు అక్కడికి అవుతుంది రెండు ఎంతసేపు పడిద్దో. నాకు ఇల్లు నాకు వచ్చిందా లేదా నాకు అది ముఖ్యం. రే కిల్లు పడట్లేదు అసలు, నాకు ఇల్లు పడట్లా. వీటికైతే కొట్టుకుంటున్నాను. నా దగ్గర అయితే అలాంటి షార్ట్ గన్ లేదు బ్రో. వీటికైతే డే టు డే గాడ్ లైక్ బ్రో ఐ లవ్ యూ. నీ బ్రో అయితే అసలు మన లూట్ కోసం అవుతుంది. ఆహా రివైవ్ పడిపోతుంది నిమిషంకి. పడిపోయిందా అంటారు ఇప్పుడు ఎవడొస్తుంది. ఈ గన్సే పడ్డా అలా వచ్చి నా మూర్ఖత్వం. అయితే మనల్ని అందా ఎవడు ఆ రోజు మాడు బండిలు వేసుకుంది వేస్ట్ కాళ్ళ. నాకైతే ఆడ మీద పిచ్చకోపం పడింది. నిమిషాకి ఎవడో కొట్టి చంపినట్టు పిచ్చ కోపం వచ్చింది. లూట్గా చేశాడు. అమ్మాయిని కూడా కొట్టేశాడు వేస్ట్ గాడు. ఆడిప్పుడు దొరికితే పిచ్చగా కొట్టాలన్నంత కోపం ఆడైతే ఎవరు లేరు గాయస్. మనకి దీని బదులు తీసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. దీనిలో బుల్లెట్స్ గళ్ళు మనం పండుగ చేసుకోవడం హాయ్ అని. మనకైతే ఈ అట్ట పడింది. ఎలా పడిద్దా ఫస్ట్ మనకి గన్స్ తీసుకోవడానికి. లోపలికి వెళ్తే ఎవడని తిరిగితే ఎవడన్నా కొడతాడని నాకు భయం. కొడితే రివైవ్ పడిస్తాడా నాకు భయం. షార్ట్ ఒకటి దొరికింది మంచిగా దొరికింది గాయస్. నాకైతే దొరికేసినాయి గన్స్. నాకు కావాల్సిన గన్స్ అయితే నాకు కానీ వేరేదేమనంటే బాగుంటుంది. నాకు ఇల్లు పడిందా పడలా నాకు తెలిసి పడలా. ఏడన్నారా మీరంతా? కిందకి వెళ్ళిండేమో. ఎవడో ఉండి అనగా నుంచి అయితే కొట్టేసుకున్నా. ఈసారి అసలు దూరం నుంచి నాకు ఇల్లుతో పోను మరి వేరే వాళ్ళకి ఇల్లు లేకుండా. కింద నాకు తెలిసి గట్టిగా ఉన్నట్టున్నారు బ్రో. ఎవడుండో గాయస్ ఇక్కడ మావాడు ఎవడన్నా కొడతాడు. ఎవరు లేరా బ్రో? దొరికింది. అరే మావాడు కొట్టేసిండు బ్రో. కొంచెం నాకు కూడా ఉంచు బ్రో. కిల్స్ ఉంచు బ్రో. కిల్స్ ఉంచకుండా కొడితే మేము వాళ్ళు బ్రో మాలాంటి నవ్వుగలే వాళ్ళు బ్రో. నేను రస్ట్ అంత పెద్ద తోప కాకపోయినా బాగానే ఆడతా. ఫిష్ అన్నట్టుంది. ఫిషింగ్ చేసిన ఏం వచ్చింది నాకు. అరే బ్రో నాది బ్రో అది. నేను లాక్కుంటా చూసుకో. బ్రో ఎవడో పడింది బ్రో ఇక్కడ. ఆడ దగ్గరికి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి కిల్స్ ముఖ్యం, బోయా ముఖ్యం. ఫస్ట్ బోయా తర్వాత కిల్స్ అన్నట్టు నేను బిహేవ్ చేస్తా. ఈసారి అయితే బోయా కొట్టాల్సిందే. పోయినసారి అంటే అదేదో అవుతున్నా ఎవడు దొరకట్లా. ఎవడైనా దొరకండ్రా. దొరకపోతే అట్ట కొట్టాలరా. వేరు ఆడున్నాడు రా. బో ఎవడో ఉన్నాడు.
మా ఎవరైనా ఫోన్ చేస్తా వస్తుండ్రు. ఎవడో కొట్టింది, ఎవడో కొట్టింది. అడిచేదా ఇది వేసేసుకుందాం. ఆడరా నువ్వు, రారా బయటికి. వస్తే పిచ్చ కొట్టి పంపిస్తారా నిన్ను. దొరికింది.